హల్లెలూయా. మంచిది. సమూహంలో కూడొచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రభు పేరిట అందరికీ హృదయపూర్వకంగా వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి గతించిన వారమంతా కూడా ఆయన యొక్క రెక్కల చెట్లు బాధపరుచుకుని మరి ఈ రోజున మరి ఆదివారం మార్గక్రమముగా ఈ రోజున నిలబెట్టుకున్న పరమ తండ్రికి హృదయపూర్వకముగా వందనాలు చెల్లించుకున్నాను. ఈ సమూహంలో మరి ఈ రోజున ఈ యొక్క దేవుని యొక్క మందిరములో ఇలా కూడుకొని ఉన్నామంటే దానికి కారణం అంతా కూడా దేవుని యొక్క మహా గొప్ప కనికరమే తప్ప మన నీతి కానీ మన బలము కానీ మన జ్ఞానము కానీ ఎంత మాత్రము కూడా కాదు. కేవలము ఆయన కృపను బట్టి మనం అందరము కూడా ఇలాగా కూడుకున్నాం. దరిశుద్ధురా కాబట్టి గ్రహించుకుని దేవుని యొక్క మాటలు మనము కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి పరిశుద్ధ గ్రంథం ఉన్న వారందరూ కూడా తెలిసి సామెతల గ్రంథము 16 సామెతల గ్రంథము 16లో 25వ వచనం ఒకసారి చదువుకుందాం. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తుదకది మరణమునకు చేరును. చాలు. దేవుడు మనందరితో కూడా మాట్లాడును గాక. సజీవుడు సర్వాధికారినక దేవాది దేవుడు మనందరితో కూడా మాట్లాడును గాక. చెప్పండి, గట్టిగా చెప్పండి. దేవుని స్తోత్రం. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథములో ఒకటి కలపడానికి కానీ ఒకటి తీయడానికి కానీ ఏమాత్రం కూడా మనము సరిపోం. ప్రకటన గ్రంథంలో ఖచ్చితంగా చెప్పాడు. ప్రకటన గ్రంథంలో ఖచ్చితంగా చెప్పండి. నా వైపు చూస్తూ వెళ్ళండి. మాట్లాడుకున్న శబ్ద గ్రంథం దాని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో ఖచ్చితంగా చెప్పాడు. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట తీయకూడదంట, ఒక మాట కలపకూడదంట. అర్థమవుతుందండి. ఒక మాట తీయకూడదు, కలపకూడదు. తీసిన ప్రమాదమే ఏమో కలిపిన ప్రమాదమేనంట. ఖచ్చితంగా చెప్పాడు. యోహాను భక్తుడు దేవాతి దేవుడు. తీయటానికి మనం సరిపోము, దాంట్లో చేర్చడానికి మనము చేర్చుకోము. ఉన్నది ఉన్నట్టుగా మనము చెప్పాలి. దరిశోత్ర అర్థమవుతుందండి. గమనించండి. అందుకని అపొస్తలుల యొక్క పౌలు ఒక ప్రదేశంలో సువార్త ప్రకటించేసిన తర్వాత పౌలు శీల వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అక్కడ విన్న వారందరూ కూడా అనుకున్నారట, పౌలు గారు చెప్పిన మాటలు లేఖనాల్లో ఉన్నాయో లేవో అని పరిశీలన చేస్తున్నారంట. వెళ్ళిపోయిన తర్వాత దేవుని స్తోత్రం. వాక్యం మీద ఆసక్తి కలిగి ఉన్న వారు వాక్యాన్ని పరిశీలన చేస్తారు. ఏం చేస్తారు? వాక్యాన్ని పరిశీలన చేస్తారనమాట. అంటే వాక్యాన్ని వెతుకుతారన్నమాట. ఇంకా ఎక్కడ లోతైన మర్మాలు ఉన్నాయి, ఇంకెక్కడ లోతైన మర్మాలు ఉన్నాయి, ఇంకా దేవుడు నాకు ఇంకా బయలుపరచబడాలి అని చెప్పేసి అన్నట్లుగా ప్రతి విషయంలో కూడా వాక్యము కొరకు ఆసక్తి కలిగి ఉన్నవారు ఎవరైనా సరే వాక్యం మీద ఒక ఇంట్రెస్ట్ చూపిస్తూ వాక్యాన్ని పరిశీలన చేస్తారు. మీకు అర్థమవుతుందా? కాబట్టి గ్రహించుకోండి. వాక్యం మీద, దేవుని యొక్క మాట మీద ఆసక్తి కలిగి ఉన్నవారు మాత్రమే ఆ యొక్క ఆలోచన కలుగుంటారన్నమాట. దేవుని మాటలు ఇంకా తెలుసుకోవాలి. ఒక తృష్ణ అన్నమాట. ఒక తృష్ణ, ఒక ఆశ కలిగి ఉంటారు చాలామంది కూడా, కొంతమంది వ్యక్తులు. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, పరిశీలన చేసుకుంటున్నప్పుడు ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, ఆయనను తుదకి అది మరణమునకు చేరును అని మాట్లాడుతున్నాడు. గమనించండి. ఒకని మార్గం అంట వాళ్ళ దృష్టికి ఎలా ఉంటుందట? యథార్థముగా కనపడుతుంది. అవును, నేను వెళ్తున్న మార్గము నా కంటికి ఎలా కనబడుతుంది తెలుసండి, నా మనసుకు ఎలా కనబడుతుంది తెలుసండి? యథార్థముగా కనపడుతుంది. ఇది ప్రతి ఒక్కళ్ళు ఉంటుంది. ఆ గుణము ఒక్కళ్ళనే కాదు, ప్రతి ఒక్కళ్ళు ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు అదవుతుందండి. ప్రతి ఒక్కళ్ళు కూడా, స్త్రీలోనేంటి పురుషులోనేంటి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ భావం ఉంటుంది. నేను వెళ్తున్న మార్గము నా కంటికి, నా మనసుకి యథార్థముగా కనబడుతుంది. అలాగే మరి మీరు వెళ్తున్న యొక్క మార్గం మీ కంటికి, మీ మనసుకి యథార్థముగా కనపడుతుంది. కానీ తుదకి అది ఎక్కడ తీసుకెళ్తుందంట? మరణానికి, నాశనానికి, పతనానికి తీసుకెళ్తుందంట. అర్థమవుతుందండి. ఒకటే గ్రహించుకోండి. అయితే అది మనకు ఎలా తెలుస్తుంది? మనం వెళ్తున్న యొక్క మార్గము అది యథార్థమైనదో లేకపోతే
అదొద్దు యథార్థం కానిది అనేది మనకు ఎలా తెలుస్తుంది అనేది మనము ఈ రోజున పరిశీలన చేసుకోవాలి. ఈ రోజున ఏంటి, నువ్వేంటి నేనేంటి, ప్రతి ఒక్కరము కూడా నీతిమంతులైన వారు ఎవరు లేరు. ఏదో విషయంలో తప్పిపోయే అవకాశం ఉంది ఎవరమైనా సరే. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో యాకోబు గారే అంటారు, యేసుప్రభు యొక్క శిష్యుల్లో అయిన ఒకడు యాకోబు గారు అంటారు, మనము అనేక విషయములో తప్పిపోతున్న వారు కామా అంటాడు. ఆలోచించండి, తప్పిపోతున్న వారు ఉన్నారు. ఎందుకు అంటే వారి మార్గం వారి దృష్టికి యథార్థముగా కనపడుతుంది. వారి దృష్టికి యథార్థముగా కనపడుతుంది. వారు వెళ్తున్న మార్గము, వారు ఆడుతున్న ఏమో వారి నడిచేక నడవడక వారి దృష్టికి యథార్థముగా కనపడుతుంది. అయితే నేను చెప్పేది ఏంటంటే అది యథార్థమైన మార్గమో లేకపోతే యథార్థమైన మార్గము కానిదో ఎక్కడ తెలుస్తుంది అనేది మనం పరిశీలన చేసుకున్నప్పుడు దేవుడి దగ్గరికి వస్తున్నప్పుడు తెలుస్తుంది. మీకు అర్థమవుతుందా? ఎక్కడ, ఎందుకు అంటే దేవుడు న్యాయవంతుడు. దేవుడు న్యాయవంతుడు. మనం వెళ్తున్న మార్గం, నేను వెళ్తున్న యొక్క మార్గం నా కంటికి, నా దృష్టికి యథార్థముగా ఉంది. నా కంటికి, నా దృష్టికి యథార్థముగా ఉంది. నేను ఆ మార్గంలో వెళ్ళిపోతున్నాను. కానీ ఆ మార్గంలో వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ కిందకి ఏమన్నాడు, అది మరణాన్ని తీసుకెళ్తుందని చెప్పేసి అన్నాడు. మరి నా యొక్క మార్గము, నేను అనుకున్న యొక్క మార్గము, నేను ఆలోచిస్తున్న ఆలోచన నా దృష్టికి యథార్థముగా ఉంటూ ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు అది మరణానికి వెళ్ళిపోతుందో లేకపోతే జీవానికి వెళ్తుందో తెలియాలంటే ఇక్కడికి రావాలి. నువ్వు దేవుని దగ్గరికి రావాలన్నమాట. దేవుని సన్నిధికి రావాలి. అది కరెక్ట్ కాదో అది తెలియాలంటే కనుక కంపల్సరిగా దేవుని యొక్క యొద్దకు రావాలి. ఎందుకు రావాలి అంటే అదే సామెతల గ్రంథము 2:8 చదువుకుందాం. అదే సామెతల గ్రంథము 2:8. న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును. తన భక్తుల యొక్క ప్రవర్తనను ఆయన కాచును. గట్టి దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇక్కడ మనం గమనించవచ్చు, ఎందుకు రావాలి దేవుని మందిరం దగ్గరికి, ఎందుకు దేవుని దగ్గరికి ఎందుకు రావాలి అంటే నేను వెళ్తున్న మార్గం నా దృష్టికి కరెక్ట్గా ఉంది. నేను వెళ్తున్న మార్గం నా దృష్టికి యథార్థముగా ఉంది. నేను వెళ్ళిపోతున్నాను ఆ మార్గంలో. ఆ మార్గంలో వెళ్ళిపోతున్నప్పుడు అర్థమవుతుందండి, మరి దేవుడు ఏం చెప్తున్నాడు, అది మరణానికి తీసుకెళ్తుంది అంటున్నాడు. అది మరణానికి తీసుకెళ్తుందో లేకపోతే జీవానికి తీసుకెళ్తుందో అనేది తెలియాలంటే కనుక దేవుని యొద్దకు రావాలి. మోకాళ్ళు వేసి అడగాలి దేవుణ్ణి, ప్రభు నేను వెళ్తున్న మార్గం కరెక్ట్ కాదా, నేను ప్రవర్తించిన ప్రవర్తన కరెక్ట్ కాదా, నేను నడుచుకున్న నడవడిక కరెక్ట్ కాదా అన్నట్లుగా మనం ఎక్కడికి వెళ్ళాల్సండి, దేవుని దగ్గరికి వెళ్ళి మోకాళ్ళు వేసి అడగాలి ప్రభుని. ఏంటి ప్రభు నా పరిస్థితి ఏంటి, నా స్థితి ఏంటి ప్రభువా, నేను వెళ్తున్న మార్గం కరెక్ట్ కాదా, నీ మార్గంలో వెళ్తున్నానా లేకపోతే దారి తప్పు వెళ్ళిపోతున్నానా, ఒకవేళ నా సోబుద్ధిని ఆధారం చేసుకుని వెళ్తున్నానా, నా యొక్క స్వభావాన్ని బట్టి నేను వెళ్తున్నానా, ఒకవేళ వెళ్తే కనుక మరణానికి వెళ్తుందన్నా ప్రభు. కనుక వెళ్తున్న మార్గము అర్థమవుతుందండి. నీ మార్గంలో వెళ్తున్నాను ఆలోచించండి. నేను ఒక మార్గాన్ని ఎన్నుకుని ఆ మార్గంలో వెళ్ళిపోతున్నాను, నాకు తెలియపరిచి ప్రభు అని చెప్పేసి మోకాళ్ళు వేసి ప్రార్థన చేయాలి. దరిశుద్రా, హల్లెలూయా హల్లెలూయా. ఎందుకు అర్థమవుతుందని మరొకసారి చెప్తున్నాను, న్యాయమును తప్పిపోకుండా ఆయన కనిపెట్టును. చూసారా, న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెడతాడంట. యథార్థను తప్పిపోకుండా ఆయన కనిపెడతాడట. ఆయన కనిపెట్టి ఏం చేస్తాడు తెలుసండి, చెబుతాడన్నమాట. నువ్వు వెళ్తున్న మార్గం కరెక్ట్ కదరా అబ్బాయి, నువ్వు వెళ్తున్న యొక్క మార్గం కరెక్ట్ కదమ్మా, ఇది ఈ మార్గంలో వెళ్ళు, ఈ మార్గంలో నడువు, ఈ మార్గంలో బ్రతుకు, ఈ మార్గంలో జీవించు అని దేవుడే స్వయంగా మాట్లాడతాడంట. దరిశోత్రా, స్వయంగా మాట్లాడతాడంట ప్రియ సోదరులు. అందుకని అంటున్నాడు, తన భక్తుల ప్రవర్తన ఆయనకు కాచును. తన భక్తులైన వారి యొక్క ప్రవర్తన ఆయన ఏం చేస్తాడట, కాస్తాడంట, చూస్తాడంట. ఆయన త్రాసులు వేస్తాడంట. తల్లి మళ్ళా చెప్పరు మీకు, ఆయన త్రాసులు వేస్తాడంట. ఆయన త్రాసులు వేస్తున్నప్పుడు మనం ఎలా తెలుసా, తేలిపోకూడదు.
మన విశ్వాసం తెలిపోకూడదు, మన భక్తి తెలిపోకూడదు, మన ఆత్మీయ జీవితం తెలిపోకూడదు. ప్రతి విషయంలో కూడా అర్థమవుతుందండి. కాటాలను తేలిపోతే కనుక ఎందుకు పనికి రాకుండా అయిపోతాం మనం. మన విశ్వాసములో అర్థమవుతుందండి, తృణముగా ఉండాలన్నమాట, బలముగా ఉండాలి మన విశ్వాసము కావచ్చు. సమస్తమును కూడా అదే శుద్ర. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే అవును గారు ముందు సౌలుగా ఉన్నప్పుడు అతను దేవుని యందు ఆసక్తి కలిగి ఉన్నాడు. అతను దేవుని యందు ఆసక్తి ఎలాగొచ్చింది అతనికి అంటే, ధర్మశాస్త్రాన్ని చాలా బాగా అద్భుతంగా చదివిన వ్యక్తి అనమాట. ధర్మశాస్త్రాన్ని బాగా చదివిన వ్యక్తి, నేర్చుకున్నాడు. ధర్మశాస్త్రంలో ఉన్న నీతులన్నీ కూడా నేర్చుకుంటూ చాలా పండితుడైపోయాడు. ధర్మశాస్త్రంలో ఉన్న దేవుని యందు ఆసక్తి కలిగి చక్కగా ముందుకు కొనసాగుతున్నాడు. అలా ముందుకు కొనసాగే సమయంలో దేవుడు దమస్క గేటు దగ్గరికి వచ్చినప్పుడు అతను ఎలా ప్రవర్తిస్తున్నాడో, అతను ఎలా నడుచుకుంటున్నాడో, అతను ఎలాగ బ్రతుకుతున్నాడో అర్థమవుతుందండి. దమస్క గేటు దగ్గర దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. ఎవరితోటి అర్థమవుతుందండి. మనం చదివించాను కదా 22వ వచనంలో మనం చూసుకుంటే అతను అంటున్నాడు, ఏమన్నాడు తెలుసండి ప్రెసిడెంట్, నేను గిలాకులో తర్షులలో పుట్టిన యూదుడును, అయితే ఈ పట్టణములో గమలీయుల పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర మగు శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తి గలగవాడై ఉన్నాడట. ఎలా ఉన్నాడంటే ఇతను ఆసక్తి, చాలా ఆసక్తి. దేవుడంటే ఆసక్తి, దేవుడంటే చాలా ఆసక్తి కలిగి ఉన్నాడు. ఆసక్తితో ముందుకు కొనసాగిపోతున్నాడు. అతనికి పుట్టిన ఆలోచన వెంటనే తల్లి, అతనికి ఏ మనసు అయితే ఏ యొక్క ఆలోచన వస్తుందో ఆ ఆలోచన పట్టి వెళ్ళిపోతున్నాడు. ఆ ఆలోచనలో అతను అనుకున్నాడు, నేను దేవుని యందు ఆసక్తి కలిగి ఉన్నాను కనుక, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాను కనుక, ధర్మశాస్త్రాన్ని బాగా ఎరుగున్నాను కనుక అని అతను అనుకుంటూ అతను ఏం చేస్తాడంటే దేవుని యందు ఆసక్తి కలిగి ముందుకు కొనసాగుతున్నాడు. అతను చేసింది కరెక్ట్ అనుకుంటున్నాడు. అతని దృష్టికి అతను చేసింది కరెక్ట్ అనుకుంటూ ముందు కొనసాగుతున్నాడు. కానీ ఆ దమస్క గేటు దగ్గరకు వచ్చేటప్పటికి దేవుడు అతను దర్శించి అతను వెళ్తున్న మార్గం కరెక్ట్ కాదు దేవుడు అతనికి బయలుపరిచాడు. గట్టిగా చెప్పడం కూడా తెలియదు. అతనికి బయలుపరిచాడు దేవుడు. ఏమని భయపడుతున్నాడు? సౌలా సౌలా, నువ్వెందుకు నన్ను ఎంతగా హింసిస్తున్నావు అని మాట్లాడుతున్నాడు. నా బిడ్డలు హింసిస్తున్నప్పుడు, నా బిడ్డలని బాధపడుతున్నప్పుడు నన్ను బాధ పెట్టినట్టు కదా అని చెప్పేసి ఎప్పుడైతే చెప్పాడో అప్పుడు అక్కడికక్కడే పశ్చాత్తాపం పోనట్టు. అప్పటి వరకు దేవుని యందు ఆసక్తి కలిగి ఉన్నవాడే, దేవుని యందు ఆసక్తి కలిగి ముందు కొనసాగుతున్నవాడే. కానీ ఎప్పుడైతే అతను వెళ్తున్న మార్గము కరెక్ట్ కాదని దేవుడు ఎప్పుడైతే అతను దర్శించాడో, మాట్లాడాడో అప్పుడు అతను సరి చేసుకుంటూ మొదలెట్టాడు. చూసారా, ప్రతి ఒక్కరి యొక్క మార్గము వారి దృష్టికి యథార్థముగానే ఉంటుంది, నీతిగానే ఉంటుంది. నేను వెళ్తుంది కరెక్టు, నేను ప్రవర్తిస్తున్న ప్రవర్తన కరెక్టు, నేను మాట్లాడుతున్న మాట కరెక్టు, నేను వెళ్తున్న మార్గం కరెక్ట్ అనిపిస్తుంది. కానీ అదే మార్గమును నువ్వు కొనసాగితే కనుక తీసుకెళ్ళిపోతుంది, నాశనానికి తీసుకెళ్ళిపోతుంది, పతనానికి తీసుకెళ్ళిపోతుంది అనమాట. ఆ పతనం అనేది జీవితంలోకి రాకుండా ఉండాలంటే కనుక నువ్వు దేవుని యొక్క ఎదుట నువ్వు విచారణ చేయాలి. నువ్వు దేవుని యొక్క ఎదుటను విచారణ చేయాలి. దేవుని యొక్క మందిరంలోనికి నువ్వు రావాలి. ఎప్పుడైతే దేవుని యొక్క మందిరంలోనికి నువ్వు వస్తావో అప్పుడు అన్ని విషయంలో కూడా పరిశుద్ధాత్మ దేవునికి సహాయం చేస్తాడు. దేని శోత్ర లోపం లేనివారు ఎవరన్నా చెప్పండి సార్. లోపం లేనివారు ఎవరు లేరన్నా. ప్రతి ఒక్కరిలో ఒక్కొక్క లోపం ఉంటుంది. ప్రతి ఒక్కరిలో కూడా ఒక లోపం ఉంటుంది. ఆ లోపముని సరి చేసుకునేవాడు గొప్పవాడు, సమర్థించుకునేవాడు గొప్పవాడు కాదు. సరి చేసుకుని అర్థమవుతుందండి, సరి చేసుకుని నిలబడుతున్నప్పుడు ఆయన మార్గంలోకి వెళ్తున్న వారి గొప్పవాడు. అంతేగాని నాకు అంతా తెలుసు, నేను ధర్మశాస్త్ర యొక్క పండితుల్ని, ధర్మశాస్త్రం విషయంలో కనుక దేవుడిని యెహోవా విషయంలో అయితే కనుక నాకు వేస్తారు, ఎవరు నాకు చెప్పక్కర్లేదు. ఒక్కొక్కసారి నేను చెప్తున్నాను, ఒక్కోసారి మనకన్నా చిన్నవారితో కూడా చెప్పిస్తాడు దేవుడు. మనకన్నా చిన్నవారితో కూడా చెప్పిస్తాడు దేవుడు. ధనిష్యొత్తుగా అర్థమవుతుందండి. ఎందుకంటే ఆయన ఏమన్నాడు దేవుడు,
ఆయన న్యాయవంతుడు. ఆయన న్యాయవంతుడు కాబట్టి ఆ న్యాయమానికి మార్గంలో మనం నడవాలని చెప్పేసి తన భక్తులైన వారికి కొన్ని విషయాలు నేర్పిస్తూ ఉంటాడు. పరిశుద్ధుడా నేర్పిస్తూ ఉంటాడు. గమనించండి, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాటను జ్ఞాపకం చేసుకోండి, ఆలోచించండి. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు అన్ని విషయములో కూడా దేవునికి పరిపూర్ణముగా లోబడి ఉండాలి. దేవునికి పరిపూర్ణంగా లోబడాలి. అర్థమవుతుందండి. బలహీనమైన వారు, లోపల లేని వారు ఎవరూ లేరు. ప్రతి ఒక్కరిలో కూడా ఉంది. అది చేసుకోవాల్సి ఉంది. ప్రతి ఒక్కరిలో ఉండదు లోపం. లోపం లేని వారు ఎవరునో ప్రతి ఒక్కరిలో కూడా లోపం ఉంటుంది. కానీ దేవుడు మనకు తెలియపరుస్తున్నప్పుడు ఆ మాటను బట్టి మన జీవితాన్ని ఏం ఇప్పుడు సరి చేసుకోవాలి. ఎందుకంటే మన దృష్టికి ఎలా ఉంది? ఇప్పుడు అది యథార్థముగా ఉంది. ఇప్పుడు సౌలు దృష్టి కూడా ఎలా ఉంది? అది వెళ్తున్న మార్గము యథార్థముగా ఉంది. ఏమంటున్నాడు అక్కడ? అర్థమవుతుందండి. ఇక్కడ ఏమంటున్నాడు 4వ అధ్యాయంలో, ఆయన మార్గములో నున్న పురుషులను స్త్రీలను బంధించి సరసాల్లో వేయించి మనం వరకు హింసించి తిని అంటున్నాడు. అంటే దేవుని యందు ఆసక్తి కలిగి ఉన్నాడు, కానీ అతను చేస్తున్నది ఏంటి? హింస, ఘోరమనే భయంకరంగా ప్రవర్తిస్తున్నాడు. చంపేస్తున్నాడు, నరహత్య చేస్తున్నాడు, చాలా భయంకరంగా ప్రవర్తిస్తున్నాడు అతను. కానీ ఎంత భయంకరంగా ప్రవర్తిస్తున్నా కానీ అతని దృష్టి కలిగి ఉన్నది యథార్థముగా ఉందన్నమాట. నేను వెళ్తున్నది కరెక్టు, నేను వెళ్తున్న మార్గం కరెక్టు, నేను చేస్తున్నది అంతా కూడా కరెక్టు. కానీ ఎప్పుడైతే అర్థమవుతుందండి, ఆ దమాస్కు గేటు దగ్గరికి ఎప్పుడైతే వచ్చాడో అప్పుడు అతనితో మాట్లాడుతున్నప్పుడు అతను లోపలన్నీ కూడా బయటికి అప్పుడు ఏం చేసి తెలుసండి? పశ్చాత్తాపడతాం మొదలెట్టాడు. ప్రభా, దయతో నన్ను క్షమించు ప్రభా, నాకు సహాయం చేయండి, నీ కృపను నన్ను కట్టుకో ప్రభా. ఎంత దౌర్భాగ్యున్నయ్యా, ఎంత ఘోరమైన భయంకరమైన పాపాత్మ తండ్రి, హింసకుడుగా, దోషకుడుగా, హానికరుడుగా, భయంకరముగా జీవితాన్ని జీవిస్తున్నా కానీ నా దృష్టికి మాత్రము అది యథార్థముగా కనపడుతుంది అయ్యా. భయంకరముగా జీవితం జీవిస్తున్నావును. ఈ రోజున మనం గమనించవచ్చింది ఏంటంటే, మన యొక్క మార్గము మన దృష్టికి యథార్థముగా కనబడుతుంది, కానీ దేవుని దృష్టికి అది వంకర మార్గముగా కనబడుతుంది. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. ఇది అర్థమవుతుందా ప్రియ సోదరుడా? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాటని జ్ఞాపకం చేసుకోండి. ఆలోచించండి. పౌలు గారు పశ్చాత్తాపడుతున్నాడు, చేసింది చాలా రాంగు ప్రభా, నేను వెళ్తున్న మార్గం చాలా కరెక్ట్ కాదు ప్రభా, దయతో నన్ను క్షమించు ప్రభా అని చెప్పేసి ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో అప్పుడు బలముగా వాడుకున్నాడు. దేవుని ఆత్మచేత అతను నింపి బలముగా అంతర్జాతీయ ప్రసంగుడిగా, గొప్ప సేవకుడిగా, స్వార్థకుడిగా దేవుడు అతన్ని వాడుకోవడం ప్రారంభించాడు. ఎప్పుడు అతను సరి చేసుకున్న తర్వాత, అర్థమవుతండి, సమర్థించుకున్న తర్వాత కాదు. సమర్థించుకున్న వారి యొక్క గుణాలు ఎలా ఉంటుంది తెలుసండి? నేను వెళ్తున్న మార్గం ఆ దృష్టికి యథార్థంగా ఉంది. అది సమర్థించుకుంటారు అనమాట. చేసిన తప్పులు, చేసిన పొరపాట్లు వారికి వాళ్ళు సమర్థించుకుంటారు. అర్థమవుతుందండి. కానీ చేసిన యొక్క పొరపాట్లు అర్థమవుతుందండి. ఎప్పుడైతే దేవుడు బయలుపరిచాడో అప్పుడు సరి చేసుకున్న వారు గొప్పవాళ్ళు అవుతారు. ఎప్పుడైతే సరి చేసుకున్నాడో పౌలు గారు 3 రోజులు ఉపవాసం ఉన్నాడండి. 3 రోజులు ఉపవాసం ఉండి అతను చేసిన పాపాలన్నీ కడుక్కున్న తర్వాత అప్పుడు అర్థమవుతుంది, ఒక సేవకుడు వచ్చి అతని కళ్ళను ముట్టి ప్రార్థన చేసిన తర్వాత అతని కళ్ళకున్న పొరలు రాలిపోయి అంట. అప్పటి నుంచి దేవునికి ఇష్టడైన మార్గంలో అతను కొనసాగడంటే గట్టిగా చప్పట్లు కొట్టుకుని చెప్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందండి. ప్రతి ఒక్కరిలో కూడా లోపాలు ఉంటాయి, లోపం లేకుండా ఉండదు. ఒకరి మార్గం వారి దృష్టికి యథార్థముగా ఉంటుంది. కానీ అటువంటి టైంలో నువ్వు వెళ్తున్న మార్గము కరెక్ట్ కాదో అని తెలుసుకోవాలంటే కనుక నువ్వు పశ్చాత్తాపడాలి, దేవుని దగ్గరికి రావాలి, దేవుని మందిరంలోనికి రావాలి. నువ్వు వెళ్తున్న మార్గము కరెక్ట్ కాదో తెలుసుకోవాలంటే కనుక దేవుని మందిరంలోనికి వచ్చి ప్రార్థన పూర్వకంగా కనిపెట్టాలి. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన పూర్వకంగా కనిపెడతావో అప్పుడు దేవుడు మనలో ఉన్న లోపాలేంటో, మనలో ఉన్న పొరపాట్లు ఏంటో, మనం ఏదో సరి చేసుకోవాలో దేవుడు కంపల్సరీగా దేవుడు మనకి తెలియపరుస్తాడు. వాటిని బట్టి మనం ఏం ఇప్పుడు సరి చేసుకోవాలి. సరి చేసుకున్నవాడు ధన్యుడు. ఎందుకంటే దావీదు పాపం చేసినప్పుడు నాతనిక సేవకుడు ద్వారా దేవుడు అతనికి తెలియపరిచాడు. తెలియపరిచిన వెంటనే 7 రోజులు
అర్థమవుతుంది. 7 రోజులు అతను పడుకున్నాక పరుపు తేలిపోతున్న రీతిలో పశ్చాత్తాపడి విలిగి నలిగిన హృదయంతో పశ్చాత్తాపడి, నేను చేసింది చాలా తప్పు ప్రభా, నేను చేసింది చాలా పొరపాటు ప్రభా అని చెప్పేసి నాతానిక సేవకుడు వచ్చి చెప్పిన వరకు కూడా అతను లోపలంటే అతనికి తెలియలేదు. అతను చేసిన పొరపాట్లు ఏంటో, అతను చేసిన తప్పులు ఏంటో అతను తెలియకుండా రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు. రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు. కానీ అటువంటి టైంలో దేవాది దేవుడు ఆలోచించండి, ఈ నాతానిక సేవకుడు వచ్చి అతను చెప్తున్నప్పుడు, తెలియపరిచినప్పుడు వెంటనే అతను సరి చేసుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. వెలిగి నలిగి హృదయంతో కన్నీటితో అర్థమవుతుందండి పశ్చాత్తాపై అతను సరి చేసుకున్నాడు. అతను సరి చేసుకున్న తర్వాత ఏం జరిగింది తెలుసండి? ఆశీర్వదించబడ్డాడు, ధనిష్యుద్ధుడు దీవించబడ్డాడు. అతను సరి చేసుకున్న తర్వాత అక్కడ మాట్లాడుతున్న మాటలు తెలుసండి, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేసును, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించును, నా ప్రాణమునకు ఆయన శరదీసును, తన నామమును బట్టి నీతి మార్గములు నన్ను నడిపించును, గాఢంత కారపు లోయలలో నేను సంచరించును, ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడై ఉందువని తుడ్డికరియు నీ దండమును నన్ను ఆదరించును. గట్టిగా చప్పట్లు కొట్టి తిరిగిపడతాను. మీకు అర్థమవుతుందని చూసారా? ఎప్పుడు వచ్చింది అది? ఆ స్థితిలో ఎప్పుడు వచ్చింది? సరి చేసుకున్న తర్వాత, ఒప్పుకుని సరి చేసుకున్న తర్వాత. కానీ అదవుతుందండి, ఆ మాట, ఆ వాక్కు అతని దగ్గరికి రాకుండా సేవకుడు వచ్చి చెప్పాడట. అతను ధర్మశాస్త్ర పండితుడే, ధర్మశాస్త్రం తెలుసున్నవాడే. కానీ ధర్మశాస్త్రం తెలుసుండే కూడా అతను ఏం చేస్తున్నాడు? అతను పాపం అనేక భయంకరమైన గుర్తులు పడిపోయి నాశనం చేసిన భయంకరమైన జీవితాన్ని జీవించాడు. కానీ వాక్కు ఎప్పుడైతే వచ్చిందో, ఆ వాక్కు వచ్చిన తర్వాత సరి చేసుకున్న తర్వాత ఇంకెన్నడూ ఏ రూపంలో కూడా ఏ స్త్రీకి అతను అవకాశము. ఇంకా దావీదు ఎప్పుడైతే దేవుని మాట విని ఆ మాట ప్రకారంగా అతని జీవితాన్ని సరి చేసుకున్నాడో, 2 గాఢంతకారంలో సంచరించును, నాకే అపాయమునకు భయపడను. ఎందుకంటే ఆయనే నా దండన, నా దుడ్డుకరియు, నా కొండ, నా కోట, నా శైలము, నా ఆశ్రయము ఆయనే. తెలియపరుస్తాడు. ఒక్కొక్కసారి మనకు తెలియకుండా తెలియపరుస్తాడు దేవుడు, మనకు తెలియకుండా తెలియపరుస్తాడండి దేవుడు. మీకు అర్థమవుతుందండి? ఎప్పుడైతే వాళ్ళు సరి చేసుకుని అర్థమవుతుందండి. గమనించండి సార్, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి. ఆది అపొస్తలులైన శిశువులు, యేసుప్రభు శిశువులు ఏమా ఎక్కడికి వెళ్ళండి? ఆ యొక్క పెంతెకొస్తు యొక్క పండుగలోకి, అంటే పెంతెకొస్తు యొక్క ఆ పండగ రోజున మేడ గదిలోకి వెళ్ళారంటే వాళ్ళందరూ. వింటారా? ఆ మేడ గదిలోకి వెళ్ళిన తర్వాత వారి దేవుని యొక్క దర్శనం, దేవుని అభిషేకం పొందుకున్న తర్వాత వారు దేవుని సేవలు ముందుకు కొనసాగుతున్నప్పుడు ఒక్క ప్రసంగానికి 3000 మంది రక్షించబడ్డారంట. గట్టిగా తమిళ చెప్తున్నారు. ఎక్కడికి వెళ్ళిన తర్వాత? మేడ గదిలోకి వెళ్ళిన తర్వాత. అవును, ఈ రోజున మేడ గదిలోకి వెళ్ళి అనుభవంలోకి నువ్వు రావాలి. నువ్వు మేడ గదిలోకి వెళ్ళి అనుభవంలో నీకు రావాలి. మేడ గదిలోకి వెళ్ళి అది ఆ యొక్క శిశువులందరూ కూడా 120 మంది ఆ మేడ గదిలోకి వెళ్ళి దేవుని ప్రత్యక్షత కొరకు, దేవుని అభిషేకం కొరకు, పరిశుద్ధాత్మ యొక్క సహాయం కొరకు ఆ మేడ గదిలోకి వెళ్ళి అర్థమవుతుందండి. వాళ్ళందరూ కనిపెడుతున్నప్పుడు దేవుడు అతను దర్శించిన తర్వాత, వాళ్ళు దర్శించిన తర్వాత అప్పుడు సేవలో ముందుకు కొనసాగుతున్నప్పుడు ఒక్క ప్రసంగానికి 3000 మంది రక్షించబడ్డారట. అంతకుముందు రక్షించలేకపోయారు ఎవరిని కూడా, ఒక్క ఆత్మను కూడా రక్షించలేకపోయారు. కానీ మేడ గదిలోకి వెళ్ళిన తర్వాత మోకాళ్ళు వేసి ప్రార్థన చేసిన తర్వాత ఆ 120 మందిని కూడా దేవుడు దర్శించిన తర్వాత, ఆ అనుభవంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి అదంతా మారిపోయింది అనమాట. దర్శిస్తున్నా ఈరోజు నేను నీ జీవితంలో కూడా దేవునికి మహా గొప్ప కార్యాలు జరగాలంటే కనుక, మా గొప్ప అద్భుతం జరగాలంటే కనుక నువ్వు చేయవలసింది తెలుసండి, ఆలోచించండి. ఆ పెంతెకొస్తు పండుగ రోజున ఆ మేడ గదిలోకి, అనుభవంలోనికి రావాలి. లోపం లేని ఎవరూ లేదు, లోపం లేని వారు ఎవరు లేదు. ప్రతి ఒక్కరిలో లోపం ఉంటుంది. సేవకుల్లో కూడా లోపం ఉంటుంది, విశ్వాసుల్లో కూడా లోపం ఉంటుంది. కానీ లోపాన్ని సరి చేసుకున్న వారు గొప్పవాళ్ళు. ఒకరి మార్గం మన దృష్టికి యథార్థముగా ఉంటుంది, కానీ మరణానికి అది తీసుకెళ్తుంది. ధనిష్యుద్ధురా యోబు కూడా అలాగనుకున్నాడంట. నాలాంటి భక్తిపడు, నాలాంటి నీతిపడు ఎవడో లేడు అనుకున్నాడంట యోబు. కానీ అతని దగ్గరికి
అతనికన్నా వాళ్ళకన్నా ఏమా యోబు యొక్క స్నేహితుల కన్నా బాగా చిన్న వయసు కలుగున్న వాడు వచ్చి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. చూడండి, ఏబు గ్రంథం ప్రియసునుడా 40, 32, 34, 34లో 1వ వచనం చదువుకుందాం. అప్పుడు ఏలీహు మరలా ఇలాగ చెప్పసాగెను, జ్ఞానులారా నా మాట నుండి అనుభవశాలులారా నాకు చెవియకండి. చూసారా ఏమని పెడుతున్నాడు వాళ్ళని? అర్థమవుతుందండి. జ్ఞానులారా అనుభవ సాముగలరు అంటే చాలా, దేవుడు అంటే చాలా అనుభవం ఉంది వాళ్ళకి. కానీ ఈ చిన్నవాడైన వ్యక్తి మాట్లాడుతున్నాడు. చదువుకుందాం కిందకి. అంగిని రుచి చూసినట్లు చెవి మాటలను న్యాయమైనదేదో విచారించి చూతుము రండి. మేలైనదేదో మనంతట మనము విచారించి తెలుసుకుందుము రండి. నేను నీతిమంతుడను. దేవుడు నా పట్ల న్యాయము తప్పెను. న్యాయవంతుడై ఉండి అబద్ధకులుగా ఎంచబడుచున్నాను. నేను తిరుగుబాటు చేయకపోయిను. నాకు మానజాలని గాయము కలిగినని యోబు అనుచున్నాడు. చూసారా ఎవరు ఎంత భయంకరంగా అనుకుంటున్నాడు అప్పుడు యోబు? నేను నీతిమంతుడిని, యథార్థవంతుడిని. బైబుల్ ఏమో అర్థమవుతుందండి, ఏ లోపము లేని వాడు ఎవడో లేడు, నీతిమంతుడు ఒక్కడూ లేడు అని చెప్పేసి బైబిల్ చెప్తుంటే, ఇప్పుడు ఇతను ఏమంటాడు? నేను నీతిమంతుడిని, యథార్థవంతుడిని, నాలో ఏ లోపము లేని వాడిని చెప్పుకుంటాడంటే యోబు గారు. అర్థమవుతుందండి. అప్పుడు 7వ అధ్యాయంలో చెప్తున్న మాట ఏంటంటే, యోబు వంటి మానవుడు ఎవడునో, మానవుడెవడు అతడు మంచి నీళ్ళ వలె తిరస్కారమును పానము చేయుచున్నాడు. అతడు చెడుతనం చేయువానికి చెలికాడాయును. భక్తిహీనులకు సహవాసి అయ్యును. నరులు దేవునితో సహవాసము చేయుట వారికెంత మాత్రమును ప్రయోజనకరము కాదని అతడు చెప్పుకొనుచున్నాడు. చూసారా ఎంత భయంకరముగా యోబు ఎంత భయంకరంగా మాట్లాడుతున్నాడు చూడండి. అసలు అంత భయంకరంగా మాట్లాడుతున్నప్పుడు కూడా యోబుకి ఏమనిపిస్తుంది? ఇప్పుడు అది కరెక్ట్ అనిపిస్తుంది. అంత భయంకరంగా ప్రవర్తిస్తున్నా, అంత భయంకరంగా నడుచుకున్నా కానీ యోబు దృష్టికి ఎలా ఉంది? అది యథార్థంగా కనబడుతుంది, నీతిగా కనబడుతుంది. అప్పుడు అంటున్నాడు మాట ఇతను ఏమని తెలుసండి? విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించండి. దేవుడు అన్యాయం చేయుట అసంభవము, దుష్కార్యము చేయుట అసంభవము. చూసారా ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో అప్పుడు యోబు గారికి పశ్చాత్తాపడుతూ మొదలెట్టాడు, ప్రార్థన చేయటం మొదలెట్టాడు. అలా ప్రార్థన చేసిన తర్వాత అదొంది ఎంత అయితే పోగొట్టుకున్నాడో, ఎంత నష్టపోయాడో అంతకన్నా రెట్టింపు దేవుడు అతను కల